పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రైట్, మన ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ రేపల్ల వెంకటేశ్వర్లు గారితో ఉన్నాము. సార్ నమస్తే. నా పేరు రేపల్ల వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ లీడర్. అదాని కుంభకోణం పైన ఇవాళ ధర్నా చేస్తున్నారు. ఏంటి మరి ధర్నాలో ఈరోజు దేశమంతటా కాంగ్రెస్ నాయకులందరూ ఈడీ ఆఫీస్ ముందర నిరసనలు చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఇండన్ అదానిపై చేసిన వివాదంపై ఈడీ ఆఫీస్ దగ్గర దానికి స్పెషల్గా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, తర్వాత దీనికి చైర్పర్సన్ ఆమె రిజైన్ చేయాలని ఇక్కడ ఈడీ ఆఫీస్ నిరసన చేయడము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశం మొత్తం ఈడీ ఆఫీస్ నిరసనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క మనీ లాండరింగ్ దాని విషయంలో కూడా మోడీ యొక్క ప్రభావం కూడా, మోడీ ప్రభుత్వం ప్రభావం కూడా ఉందని, తర్వాత దాని మీద విచారణ చేయాలని కాంగ్రెస్ నాయకులు మొత్తం ఇక్కడ ప్రతి కింద స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎంలు మొత్తం నిరసనలు చేసుకుంటారు. ఒక ర్యాలీ ప్రకారం వచ్చి వాళ్ళు మీ కంటోన్మెంట్ నుంచి కూడా గణేష్ అన్న గారు ఎమ్మెల్యే నాయకత్వంలో దాదాపు 500 మంది కార్యకర్తలు ర్యాలీ తీసుకుంటా మేము ఇక్కడ గన్ ఫౌండరీ దగ్గరకు వచ్చి అక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీ చేసిన యొక్క అభివృద్ధి కానీ ఈ మోడీపై చేసిన ఇప్పుడు ఇది ఒకటేంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మోడీ వాళ్ళకి కావాల్సిన దేవుడు అనే అందరి వాడు. జై శ్రీరామ్ అనే దేవుని పేరు చెప్పి కులమతాలు చెప్పి రాజకీయంగా వీళ్ళు ఎన్నో ఊహించుకున్నారు 440 సీట్లు వస్తాయని. కానీ మన రాజీవ్ గాంధీ కూడా మన తెలంగాణ సెక్రటరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాంటే కేటీఆర్ గారు అహంకారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అదాని కుంభకోణం స్కామ్ మీద ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. తెలంగాణ విపక్షాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుందండి? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే. తన బిడ్డను బయట తీసుకొచ్చుకుంటేందుకు ఇంటర్నల్ గా ఆల్రెడీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఇవాళ వాళ్ళు చేసిన అహంకారం, వాళ్ళు చేసిన తెలంగాణ ఖజానా మొత్తం ఖాళీగా ఉన్నా కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేసి అధికారులతో, హైకమాండ్ తోటి, లీడర్ తోటి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం ఖజానా ఉన్న అప్పులో ఉన్న ఇవాళ అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తుంది. ఇవాళ అమెరికా పోయి 30,500 కోట్లు పెట్టుబడి కంపెనీలు వస్తున్నాయి. ఇక కేటీఆర్ గారు విమర్శిస్తారు అమెరికా పోయి ఏం చేయలేదని. ప్రతి విషయంలో రైతు రుణమాఫీ 3 విడతలు రుణమాఫీ చేశారు. ఖజానా ఖాళీ ఉన్నా కానీ 500 రూపాయలు సిలిండర్ ఇచ్చారు పేదవారికి, 200 కరెంటు యూనిట్ ఇచ్చారు, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కూడా కేటీఆర్ గారు ఓరవలేక మహిళలపై బస్సులో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, బస్సులో మీరు డ్యాన్సులు వేయండి, ఒక్కొక్కరు బస్సుకి వేయండి, ఉల్లిగడ్డ పొట్టు తీయండి, ఇట్లా మహిళలను అంచిత వ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్ గారు అహంకారం. ఇంకా కూడా వాళ్ళ పదవి పోయినా కూడా, పార్టీ నాశనం అయిపోతున్నా కూడా వాళ్ళు అహంకారం మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఖబర్దార్, రాజీవ్ గాంధీ విగ్రహంపై చెయ్యే చూడు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గా దేశంలో కాంగ్రెస్ తరిమి కొడతాం. ఇక్కడ మాకు జరిగింది అభివృద్ధి చూడండి. ఒక రేవంత్ రెడ్డి గారు నిత్యం 15 గంటలు కష్టపడుతూ అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలా చేయాలని మంత్రులతోటి, ఐఏఎస్ ఆఫీసులతోటి 15 గంటలు వాళ్ళతోటి సమీక్ష చేసి డెవలప్మెంట్ విషయంలో పోతున్నారు. ఒక్కటి విషయం కాదు, 5 సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తున్నది, అభివృద్ధి అవుతుంది, డెవలప్మెంట్ అయితే 4 సిటీలు హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తుంది, ఫ్యూచర్ సిటీ వస్తుంది. ఎన్ని డెవలప్ అవుతుందంటే ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది. ఇవాళ స్పందన ఎలా ఉంది ధర్నాకి? ఇవాళ స్పందన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన కార్యకర్తలు ఉత్సవంగా మార్నింగ్ 8 గంటల నుంచి 11:30 గంటల వరకు ఇక్కడ మన వాళ్ళ నియోజకవర్గం నుంచి కార్యకర్తలతోటి ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి ఇక్కడ ధర్నా దగ్గర మన గన్ ఫౌండరీ దగ్గరకు వచ్చారు. ఈడీ ఆఫీస్ దగ్గర పోయి నిరసనలు చెప్తున్నారు. ఇక్కడ మినిస్టర్లు పాల్గొన్నారు, మినిస్టర్లు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు ఉత్సవంగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇవాళ అభివృద్ధి చేసి చూపిస్తాం, మా ఖజానా అయినా అప్పులైనా కానీ మా రేవంత్ రెడ్డి గారి నమ్మకం ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇవాళ రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ బీజేపీ తర్వాత టీడీపీ పార్టీ ఉన్నవి, కానీ అది ఓన్లీ స్టెబిలీ లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు మన జరిగిన ఎంపీ ఎలక్షన్ తర్వాత రాహుల్ గాంధీపై నమ్మకం వచ్చింది భారతదేశం మొత్తం. ఫ్యూచర్లో కూడా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మళ్ళీ మా రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో
కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది, అభివృద్ధి పోతుంది, తర్వాత సంక్షేమం కూడా పోతుంది. అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇస్తారు. కొంచెం ఓపిక పట్టుకోవాలి, ఎందుకంటే దేనికైనా సమయం పడుతుంది. 8 నెలలు వచ్చింది, 2-3 నెలలు ఎలక్షన్కి పోయింది. 5 నెలల్లో నిత్యం 15 గంటలు అసెంబ్లీకి వస్తున్నారు. అదే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చాడా? తర్వాత ప్రతిపక్షం ఉంటే అసెంబ్లీకి కూడా రాడు, సెక్రటరియట్ కూడా రాడు. వాళ్ళ అహంకారము, పార్టీ పేరు చేయించే కార్యకర్తలు కూడా వాళ్ళ దిక్కు లేదు. ఇప్పుడు ఎవరు వచ్చేటందుకు మేము చెప్తున్నాం, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. అభివృద్ధి అయితే సంక్షేమం చెప్తున్నారు. రేపాల థ్యాంక్ యూ.